హే హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు త్రివిల్ కన్నా యూట్యూబ్ ఛానల్. ఆదాబ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ భూపాల్పల్లి. యాక్చువల్లీ ఈరోజు అయితే మనమైతే అరుణాచలంకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుండి వరంగల్కి అయితే బస్సు, వరంగల్ టు తిరుపతి అయితే ట్రైన్, తిరుపతి నుండి తిరువనమలైకి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఉంటుంది. మనకైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే వరంగల్ నుంచి అయితే తిరువనమలై అయితే లేవు. సో ఇంకా మనం అయితే కనెక్టింగ్ ట్రైన్ తీసుకొని అయితే వెళ్ళడం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే సడన్‌గా అయితే ఫిక్స్ అయ్యాను. నాకు రిజర్వేషన్ అయితే దొరకలేదు. సో, నేను మామూలుగా జనరల్ కంపార్ట్మెంట్‌లో ఎక్కేసి పైనైతే పడుకున్నాను. సోలో వెళ్తున్నాను కాబట్టి ఇంక పైనైతే పడుకున్నాను. ఇంక తిరుపతి దగ్గరికి వచ్చేసరికైతే నేను లేచాను. ఫైనల్‌గానైతే మనమైతే తిరుపతి దగ్గరికైతే వచ్చాము. తిరుపతికి అయితే వచ్చేసాము. మన ట్రైన్ వచ్చేసి 10:00 అవుతుంది. మధురై స్పెషల్ ఫేర్ ట్రైన్ అది వచ్చేసి మనకి అదైతే 10:00 ఉంది. ఇంకా 2 అవర్స్ టైం ఉంది. మనం అయితే ఇంకా ఇక్కడే స్టేషన్ దగ్గర ఎక్కడైనా రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి అయితే మనం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే నేనైతే మళ్ళీ టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయితే అయ్యాను. మాకు జర్నీ వచ్చేసి 4 అవర్స్ అయితే చూపిస్తుంది. అయితే తిరుపతి అయితే దాటుతున్నాము. ఈ మధురై స్పెషల్ ఫేర్ ట్రైన్ అయితే వచ్చేసి మనకి ఖాళీగానే ఉంది. మనకి స్టాప్స్ కూడా ఎక్కువనైతే ఏం లేవు. 3, 4 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్‌గానే వెళ్తుంది. ఫైనల్లీ తిరువన్నమలైకి అయితే వచ్చేసాము. ఫైనల్లీ అయితే తిరువన్నమలైకి అయితే వచ్చేసాము. చాలా ఎండగా ఉంది. ఇంకా రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అదే అనుకుంటున్నాను. నేనైతే తిరువన్నమలై స్టేషన్ దగ్గర నుండి అయితే ఆటో అయితే ఎంగేజ్ చేసుకొని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాను. గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తారని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా మనమైతే రూమ్ అయితే నేనైతే మన
సత్రం తీసుకునే దగ్గరలో పక్కకే హోటల్ అవుతుంది. ఇంకా లంచ్ చేద్దామని అయితే వచ్చాను. చూ చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. అరిటాకులో పెట్టారు. నేనైతే వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. మన టెంపుల్కి వచ్చాను కాబట్టి అన్నం తినేసి అయితే నేనైతే మన సత్రం దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఫస్ట్ సత్రం. దాని తర్వాత వచ్చే సత్రం ఇది ఒకటి. ఫస్ట్ సత్రంలోనైతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో తక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. మనకు లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా నేను వెళ్ళి రూమ్ అయితే అడిగాను. సో సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు అని చెప్పేసి అని అన్నారు. సో నేనైతే ఇంకా 100 రూపీస్ అయితే ఇచ్చేసి నేను లాకర్ అయితే తీసుకున్నాను. లాకర్ నెంబర్ 150. మన లగేజ్ సరిపడానైతే ఉంది లాకర్. చూడండి, రూమ్ దగ్గర నుంచి అయితే సత్రం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. ఇంకా మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఒక్కొక్కరు అయితే 6 అవర్స్ పట్టిందని చెప్తున్నారు. సో ఇంకా నాకు ఎన్ని అవర్స్ పడుతుందో ఏంటో ఇంకా చెప్పలేము. చూడండి, ఒక 50 మీటర్స్ రాగానే ఇదే మనం తిన్న హోటల్ అయితే ఇదే. ఫుడ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది రాజగోపురం ఎదురుగా ఉండే గల్లీలోకి వస్తే ఇది మనకి రూమ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో కనబడతలేదు. సో బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే అండి రాజగోపురం. ఈ గల్లీ నుంచి స్ట్రైట్గా వస్తాయి. మనకి ఇక్కడే అండి రూమ్ అయితే అక్కడే ఉంటుంది. ఆటోస్ దగ్గర ఉంటుంది రూమ్. హోటల్ వచ్చేసి ఇక్కడే అండి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటుంది హోటల్ వచ్చేసి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 టెంపుల్స్ ఉంటాయి. అవి దర్శనం చేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వబోతున్నాను. ఒక మూడు టెంపుల్స్ అని అయితే చెప్పాను కదా. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి భూతనారాయణ టెంపుల్ అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి వచ్చేసి జంట వినాయకుల టెంపుల్. ఇంకో టెంపుల్ వచ్చేసి అన్నమలై టెంపుల్. ఫస్ట్ అయితే మనమైతే భూతనారాయణ టెంపుల్ అయితే దర్శించుకోబోతున్నాము. ఈ 3 టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. భూతనారాయణ టెంపుల్లోనైతే దర్శనం అయితే అయిపోయింది. అదే దాని టెంపుల్ పక్క గల్లీలో నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే జంట వినాయకుల టెంపుల్ కూడా వస్తుంది. సో అక్కడికి కూడా వెళ్ళి మనము దర్శనం అయితే చేసుకోవాలి. ఈ గల్లీలోనే మనకైతే భూతనారాయణ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు పైన పక్కగా ఈ కార్నర్లోనే డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కార్నర్కి.
ఇక్కడే ఇదే గలీలో మనకి జంట వినాయకుళ్ళ టెంపుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే మనకు మూడో టెంపుల్ వచ్చేసి ఉన్నామలై టెంపుల్. ఇక్కడైతే దర్శనం చేసుకొని మనం అయితే రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ నుండి అయితే మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగానైతే ఈ 3 టెంపుల్స్ అయితే ఖచ్చితంగానైతే దర్శనం అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీపం ఉన్న హారతి కర్పూరం టెంకాయ అయితే తీసుకున్నాను దర్శనానికి. ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసే ముందు ఇవైతే ముట్టించేసి టెంకాయ కొట్టేసి అయితే బయలుదేరాలని చెప్పేసి అని అన్నారు. ఇదే మన రాజగోపురం. దీని ఎదురే మనం ఇక్కడైతే మీకు కనబడుతుందో లేదు, ఇక్కడైతే ముందైతున్నారు. చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మనం ఇక్కడేనైతే మనమైతే హారతి కర్పూరం అలాగే టెంకాయ దీపం అంటించేసి మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాము. ప్రతి ఒక్కరైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడే వాళ్ళంతా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెంకాయ అయితే కొట్టేసి మేము అయితే దీపం పెట్టేసి స్టార్ట్ అయితే చేయాలి. స్టార్ట్ అయితే అయ్యాను. 4:54 అవుతుంది. చూడాలి ఇంకా మనకి అయిపోయేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. 14 కిలోమీటర్లు ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము. ముందుగా మనకైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వగానే వచ్చేది అయితే ఇంద్రలింగం. ఇక్కడైతే దర్శనం చేసుకొని మనము గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఓన్లీ గిరి ప్రదక్షిణ అయితే సపరేట్గా వ్లాగ్ అయితే పెడతాను. ఈ కొండ చుట్టూ అయితే మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. మన గిరి ప్రదక్షిణలో రెండో లింగం అగ్నిలింగం. ఇదైతే కొంచెం గలీలోకి అయితే ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళాలి. మనకైతే బోట్స్ అయితే ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. రెండో లింగమైన అగ్నిలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చాము. అది వచ్చేసి కొంచెం లోపలికి ఉంటుంది గలీలోకి, కొంచెం చూసుకొని వెళ్ళండి. కుదిరితే మనమైతే అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాలి. యాక్చువల్గానైతే
8 లింగాలు అయితే ఉంటాయి. అవైతే కంపల్సరీ చేసుకోవాలి. అవి కాకుండా ఇంకా మనకు చాలా 40 వరకు అయితే ఉంటాయి టెంపుల్స్. వీలవుతే అవి కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. మనకైతే ప్రతి చోటనైతే మ్యాప్ అయితే ఇలా ఉంటుంది. 3-4 కిలోమీటర్స్కి ఒకసారి మనకైతే ఇలానైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యమలింగం. యమలింగాన్ని అయితే మనం దర్శనం అయితే చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాం. మనకైతే వెళ్ళే దారిలో పక్కనే ఫారెస్ట్ అయితే ఉంది చూడండి. జింకలు అయితే రోడ్డు పక్కగా వచ్చి ఉన్నాయి. మనకైతే ప్రతి చోట అయితే ఉంటుంది. ఇట్లా మ్యాప్ వచ్చేసి 4వ లింగమైన నైరుతి లింగం దగ్గరకైతే వచ్చేసాము. ప్రతి టెంపుల్లోనైతే మనకైతే మొబైల్స్ అయితే అలౌ లేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే చూపిస్తున్నాను. నైరుతి లింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మన గిరి ప్రదక్షిణలో 8 అష్టలింగాలే కాకుండా మరో 2 లింగాలు కూడా ఉంటాయి. ఒకటి సూర్యలింగం, ఒకటి చంద్రలింగం. ఇప్పుడే మనం సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాము. మనకైతే గిరి ప్రదక్షిణలో మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేనైతే దర్శనం చేసుకున్నాను.
ఆల్మోస్ట్ మనం 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకైతే 5వ లింగమైన వరుణలింగం దగ్గరకైతే వచ్చాము. చూడండి, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే టెంపుల్స్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు నేనైతే ప్రతి లింగాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మధ్యాహ్నం లంచ్ చేశాను. అయినా కూడా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 9 కిలోమీటర్స్ అయితే వచ్చాను. కొంచెం ఆకలేసింది. మేమైతే పొంగనాలు అయితే తిన్నాను. ఆరో లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మనకైతే ఆల్మోస్ట్ టెంపుల్స్ అయితే అన్ని క్లోజ్ అయితే అయిపోయాయి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది. ఇంకో 4 కిలోమీటర్స్ అయితే పరిస్థితి చూద్దాం. అసలు నడిచే ఓపిక లేదు. ఇదిగా మేము మెల్లిగా ఏదో నడుస్తుంది. చూద్దాం ఇంకెలా అవుతుంది ఏంటి అనేది. మనం అనుకున్న గిరి ప్రదక్షిణ చేయగలుగుతామా చేయగలగలేమా అనేది మనమైతే చూద్దాం. ఇంకా చాలా దూరం నడిచిన తర్వాత మనమైతే 7వ లింగమైన కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. సో మ్యాక్సిమం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కుబేరలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకుని బయటికి అయితే వచ్చాను. ఇంకెంత టైం పడుతుందో చెప్పలేము. 4 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. పబ్లిక్ కూడా నడుస్తూనే ఉన్నారు. ఒకసారి చూడండి, వెళ్తూనే ఉన్నారు. నేను నడుస్తూనే ఉన్నా. ఇదైతే మనకి కుబేరలింగం దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఎంత లావుగున్నా దీంట్లో నుంచి అయితే వస్తారని చెప్తున్నారు. ఇదైతే మర్చిపోకుండా దర్శనం అయితే చేసుకోండి. ఫైనల్గా అయితే 8వ లింగం అనే లింగంకి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే క్లోజ్ చేసింది.
టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఈశాన్య లింగం దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అసలు 6 hours కాదు, ఇంకెక్కువనే పట్టేలాగా ఉన్నది. ఇంకో కిలోమీటర్ ఉంది, అసలు ఓపిక లేదు. ఇంకొక 1 kilometer అని అంటున్నారు ఇక్కడ నుండి. ఇంకా అసలు ఓపిక లేదు. అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ 8 అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ 14 kilometers నడుచుకుంటూ వచ్చాము. ఇది యాక్చువల్గా చాలా పెద్ద టాస్క్. యాక్చువల్గా నేను చేయొద్దు, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, లెగ్ ప్రాబ్లం ఉంది. సో నేను ఇక చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఇక కొంచెం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మొక్కాను కాబట్టి చేస్తున్నాను. ఫైనల్లీ నా మొక్క అయితే తీర్చుకున్నాను. ఇంకొక కిలోమీటర్ పోయిన తర్వాత ఇంకా ఇప్పుడు దర్శనం అయితే ఏం లేదు. రేపు మార్నింగ్ లేచి వీలైతే దర్శనం చేసుకుంటాను. ఒకరోజు లీవ్ ఎక్కువైనా పర్లేదు అని అనిపిస్తుంది ఇప్పుడు. ఒకరోజు లీవ్ ఎక్కువ అయిపోయినా పర్లేదు, కొంచెం బ్రెస్ట్ తీసుకొని వెళ్ళాలని అనిపిస్తుంది. అసలు మామూలు కాదు, స్టెప్ తీసి స్టెప్ కూడా వేస్తలేదు, ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు. ఘోరంగా ఉంది సిచ్యువేషన్. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చి అయితే ఎండ్ చేశాను. యాక్చువల్లీ 14 kilometers కంటే ఎక్కువనే ఉంది. అసలు ఓపిక లేదు. ఇంకెళ్ళి పడుకుంటే ఎప్పుడు లేస్తానో తెలియదు. ఇంకా ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. మార్నింగ్ లేచి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకెక్కడికైనా వెళ్ళటం. ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి అయితే దర్శనం చేసుకోకుండానైతే వెళ్ళదలుచుకోలేదు. ఫైనల్లీ అయితే సత్రం దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు ఓపిక లేదు. చాలా అంటే చాలా రిస్క్ చేశాను. 6.5 hours పట్టింది. అసలు మామూలుగా లేదు. టెంపుల్ లోనకైతే వెళ్తున్నాను. ఇంకా మనకు వచ్చేసి మొబైల్ అయితే అలా ఉండదు. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఇంకేమైనా ఉంటే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మెయిన్ టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం బయటికి వెళ్ళి లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళడం. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి అయితే వస్తున్నాను. టెంపుల్లో కూడా చాలా టైం అయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది దర్శనానికి. కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువనే ఉన్నారు.
చూడండి, మళ్ళీ రిటర్న్ అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇంకా మనం ఆటో ఎంగేజ్ చేసుకొని ఎంగేజ్ చేసుకునే పరిస్థితి ఉంది. షేరింగ్లో వెళ్ళే పరిస్థితి లేదు. ఎంగేజ్ చేసుకొని మనం అయితే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. చెక్అవుట్ అయితే చేశాను. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళడమే. అసలు ఓపిక లేదు ఈ లగేజ్ పట్టుకోవడం. అసలు నిన్నున్న సిచ్యువేషన్ అయితే మన బాటిల్ మనకే బరువైంది, అలా ఉంది. మొబైల్ కూడా బరువు అయ్యే సిచ్యువేషన్లో ఉండే నిన్న. యాక్చువల్గా 14 కిలోమీటర్స్ అనుకున్నాను, ఆల్మోస్ట్ అది 18 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా దూరం ఉంది. ఇంకా మనం అయితే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ తిరుపతి టు వరంగల్ అయితే చేరుకున్నాము. వరంగల్ స్టేషన్ రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా నేను భూపాలపల్లికి అయితే వెళ్తాను ఇక్కడ నుండి. యాక్చువల్గా వరంగల్లో స్టే చేద్దాం అనుకున్నాను, ఇంకా వర్క్ ఉంది. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ భూపాలపల్లికి అయితే వెళ్ళబోతున్నాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.